బీఆర్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా పర్చూరులోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కొండయ్య నెహ్రూ కాలనీలో ₹1 కోటి నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాగులపాలెంలో 80 లక్షలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించిన మంత్రి పయ్యావుల, ఎమ్మెల్యే ఏలూరి సార్ ఒక ఫోటో సార్. వేల్పూరి చిన్న హనుమంతరావు దుద్దుకూరు గ్రామ వాస్తవులు చిబ్రే గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 145 మందికి 84 లక్షలు వారికి శాంక్షన్ అయిన అమౌంట్ ₹2,34,670. పార్థశ్రీ గారికి చెక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారి ఇంకొల్లు గ్రామ వాస్తవ్యులు గ్యాస్ శ్రీనివాసరావు గారు, నాయుడు హనుమంతరావు గారు, ఇంకొల్లు మండల టీడీపీ నాయకులందరూ కూడా వచ్చి లక్షలు అంటే ఇంకెవరన్నా అప్పిస్తారా మనకి? ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టిపోయారు ఈరోజు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అప్పు పుడుతోంది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఈ రాష్ట్రానికి అప్పు పుడుతోంది అనేటువంటిది చెప్తా ఉన్నాను నేను. వాస్తవాలు ఇది. కేంద్ర ప్రభుత్వంలో సర్వేలు చేసి రిపోర్ట్ ఇచ్చింది వాస్తవము. ఈ రోజు మనం ఎక్కడన్నా పోయి అడిగితే రూపాయి పుడుతోంది అని అంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఆయన మొహం చూసి ఈ రోజు అప్పు పుడతా ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఆయన 74 ఏళ్ల వయసా లేక 24 ఏళ్ల కుర్రాడా?